హింసా రాజకీయాలని, హింసని జనం యాక్సెప్ట్ చేయరు. తాత్కాలికంగా ఏదైనా కుర్రకారు ఆహా ఓహో అని గంతులేస్తారేమో కానీ కాస్త శాంతి కాములుగా ఉండేవాళ్ళు, లేకపోతే మంచి అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. అది ఓకే. కానీ గడిచిన 5 ఏళ్లుగా రకరకాల అవమానాలు, ఇప్పుడు మీరు చెప్పినట్టే మీకు ఎదురైన అవమానాలు చాలామంది కార్యకర్తలకు ఎదురయ్యాయి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మీ సానుభూతి పరులని, మీ అభిమానుల్ని, మీ కార్యకర్తలని, ఏ పార్టీలోకి వెళ్ళినా మీరు అప్పుడు అక్కడున్నా ఇప్పుడు ఇక్కడున్నా వీళ్ళందరినీ చాలా రకాలుగా వేధించారు. మీరు అంటున్నది ఏంటంటే హింసా రాజకీయాల్ని, హింసని జనం యాక్సెప్ట్ చేయరని మీరు అంటున్నారు. నిజమే. కానీ ఆ జనానికి మీకు మధ్య వారధులుగా ఉన్న వాళ్ళు ఈ కార్యకర్తలు. కానీ వాళ్ళు అవమానాలు ఎదుర్కొన్నామేమో, శ్రీధరన్ ఏంటి మరి ఇట్లా మొహం చాటేస్తున్నాడు, మహాత్మా గాంధీలాగా తయారయ్యాడు అనే ఇది ఫోన్లు మాకు వస్తున్నాయి. మాకు కొత్త ఇది వస్తూ ఉంది. సో మీకు మీ ప్రజలతో ఉండడమే కాకుండా కాస్త ఆవేశంగా ఉండడం కూడా మీ గెలుపు రహస్యం. మీ సక్సెస్లో అది కూడా ఉంది. అలాంటిది ఒక్కసారిగా ఎలా ఈ మారిపోవడం ఇబ్బందికరంగా ఉంది వెంకటకృష్ణ గారు, చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ 2 విషయాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు. 2, వ్యక్తిగా ప్రతీకార రాజకీయాల మీద నాకు నమ్మకం లేదు. ఈ రెండిటి వల్ల ఖచ్చితంగా నా వెంట నడిచే నాయకులను, కార్యకర్తల్ని సర్ది చెప్పుకుంటా. అయితే ఏబిఎన్ ద్వారా ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కొంతమంది, మీలో అందరూ అని నేను చెప్పను కానీ కొంతమంది ఇంకా పాత వాసనలు మనుకోకుండా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అక్రమ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. గంజాయి అమ్ముతూ ఉన్నారు. డ్రగ్ సిగరెట్లు అమ్ముతూ ఉన్నారు. ఇసుక ఏదైతే, గ్రావెల్ ఏదైతే మైనింగ్లో అక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు మాత్రం దయచేసి మానండి. ఇక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కాదు, ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారి సర్కార్. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోలికి వెళ్ళము అని చెప్పని మీరు రాజకీయంగా పోరాటం చేస్తే మీ జోలికి మేము రాం. ప్రతీకార చర్యకు పాల్పడం, మీరు చేసిన అరాచకాల అన్యాయాలకి ప్రతీకార చర్యలు పాల్పడం. కానీ దాన్ని అలుసుగా తీసుకొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమి, మేము ఏం చేసినా చెల్లొద్దని సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే మాత్రం చట్టం కఠినంగా ఉంటుంది. ఆ చట్టం నెల్లూరు రూరల్లో ఇంకా చాలా చాలా కఠినంగా ఉంటుంది. వెంకటకృష్ణ గారు, నాకు అర్థం కానిది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఈ విధంగా ఆదేశాలు ఇచ్చి ఎక్కడా కూడా ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఏ ఒక్క మాట వాళ్ళు వేధించవద్దు అంటున్నారు. మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో 2 నెలలు గాల రాష్ట్రంలో 36 మందిని చంపేశారు, శాంతి భద్రతలు సమస్య ఉంది, రాష్ట్రపతి